బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసులో సాక్షిగా తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సినీ రాజకీయ జర్నలిస్టులు సహా పలువురు ప్రముఖులు ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, కిషన్ రావులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఒక్క ప్రభాకర్ రావును మినహాయించి మిగిలిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రభాకర్ విదేశాలకు పారిపోవడంతో ఆయన్ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సాక్షులను కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ప్రభాకర్ రావుని ఇప్పటికే 3 సార్లు విచారించారు. నేడు 4వ విచారణకి హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితులందరినీ కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. గత 2 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ బాధితులైనటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న మాజీ డిప్యూటీసీ పటోళ్ల మహిపాల్ రెడ్డిని కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే కీలకంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రతిపక్ష నాయకులతో పాటు వ్యాపారస్తులు, అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి న్యాయవాదులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మొదట ఆరోపణలు వచ్చినప్పటికీ తర్వాత కీలక ఆధారాలన్నిటినీ సేకరించి ప్రభాకర్ రావు ముందుంచి విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినటువంటి స్టిప్ కొంతవరకు ప్రభాకర్ రావు నాకు గుర్తు లేదు, తెలియదు అని దాచవేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈ రోజు విచారించబోతున్నటువంటి స్టిప్ కీలక సమాచారాన్ని స్వీకరించింది. కొత్త ఎవిడెన్స్ తోనే అటు సమాచారాన్ని స్వీకరించినటువంటి స్టిప్ ఈ రోజు విచారించనున్నది. అయితే మొదట ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత మరొకసారి ప్రణీత్ రావుని కూడా విచారించి తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. ఆ స్టేట్మెంట్ అదేవిధంగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ని ఎదురెదురుగా ఉంచి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ప్రభాకర్ రావు ఈ రోజు కూడా తను చెప్పేటువంటి సమాధానాలు కొంతమంది సమాధానాలు చెప్తే ఖచ్చితంగా కూడా ఇటు ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని ఎదురుగా కూర్చోబట్టి ప్రశ్నలు అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మరొకసారి ప్రభాకర్ రావుని విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుజాత.